హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్ కర్నూల్. మనలో చాలా మంది బ్యాంక్ ఆప్షన్ లో ప్రాపర్టీస్ కొనడానికి ఇష్టపడుతూ ఉంటాము. ఎందుకంటే బయట మార్కెట్ వాల్యూ కంటే అది కొద్దిగా తక్కువగా వస్తుందనేసి మన నమ్మకము. ఇటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా బ్యాంక్స్ సర్ఫస్ యాక్ట్ 2002 సెక్షన్ 13 క్లాస్ 2 అండ్ సెక్షన్ 13 క్లాస్ 4 ప్రకారం సేల్ చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రాపర్టీస్ కొనే ముందర మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి చెప్పబోతున్నాను. ఏదైతే ఆక్షన్ నోటీస్ ఉంటుందో అది చాలా క్లియర్ గా చదవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా అందులో రిజర్వ్ ప్రైజ్, ఈఎండి అమౌంట్, ఆక్షన్ డేట్, పేమెంట్ టైమ్ లైన్ డేట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వన్స్ మీరు ఈఎండి పేమెంట్ చేసి బిడ్డర్ గా పార్టిసిపేట్ చేసి మీరే హైయెస్ట్ బిడ్డర్ అయినప్పటికీ మీకు బ్యాంక్స్ ప్రొవిజనల్ గా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే తాత్కాలికంగా యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత మీరు ఏదైతే పేమెంట్స్ ఉంటాయో అది విత్ ఇన్ ద డేట్, ఒక రోజు డిలే అయితే కూడా మీరు ఏదైతే ప్రీవియస్ పేమెంట్స్ చేసింటారో అది కంప్లీట్ గా కోల్పోయే అవకాశం ఉంటుంది. వన్స్ మీరు పేమెంట్స్ అన్ని ఇన్ టైంలో క్లియర్ చేసినట్టయితే మీ పేరు మీద సేల్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. అదే సేల్ సర్టిఫికేట్ ని చూపిస్తూ ఆ బ్యాంకర్ మీ పేరు మీద రిజిస్టర్ కార్యాలయంలో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడంతో మీరు లీగల్ గా ఆ ప్రాపర్టీకి టైటిల్ ఓనర్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఈ బ్యాంక్స్ అన్ని కూడా యాజ్ ఈజ్ వర్ ఈజ్ బేసిక్స్ అనే ఫార్ములాని ఫాలో అవుతుంటాయి. అంటే ఆ ప్రాపర్టీ ఏ స్థితిలో, ఏ లోపాలతో, ఏ సమస్యలతో ఆ ఓనర్ కి ఏవైతే హక్కులు ఉన్నాయో అవి మాత్రం అదే విధంగా మేము మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇటువంటి ప్రాపర్టీస్ కొనే ముందు ఆ బారోవర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ ప్రాపర్టీని వేకెట్ చేశారా లేదా, ఆ ప్రాపర్టీ వేకెట్ పొజిషన్ లో ఉందా లేదా అని చూసుకోవడము, డాక్యుమెంట్స్ అన్ని లీగల్ గా కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడము, లీగల్ అడ్వైజర్ తో సలహా తీసుకోవడం ఎంతో అవసరము. ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాకబ్, కర్నూల్ అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.